అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఫేస్బుక్ లో ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ సృష్టిది నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశా. ఆగస్టు నిన్న మీరు సంక్షోభాలు మీకు కొత్త కాదు, ఆగస్టు వచ్చే నెల. అందుకని ఆ భయం వస్తుంది అని జనాలు ఆ భయాన్ని వ్యక్తం చేయడం తప్పులేదు కదా. ఎవరు కార్యకర్తలే ఆగస్టు అంటే తెలుగుదేశం గుండెల్లో రైలు పరిగెడతాయి, ఏదో ఒక సంక్షోభం రావాలి. మాకు అదేమి కొత్త ఏం కాదు, మాకు అదేమి ఇబ్బంది ఏమి కూడా కాదు. ఇలాంటి సంక్షోభాలు కాదు, వంద వంద సంక్షోభాలు చూసాం మేము తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత. కానీ ఇది యాక్చువల్లీ ఇందాక నాగేంద్ర గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఎలాంటి ఆ, మా పార్టీ కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీలో కానీ ఎలాంటి విభేదాలు లేవు. కానీ కింద రూట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఒకరిద్దరు కొంతమంది అత్యుత్సాహంతో ఉండేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ అత్యుత్సాహంతో ఉన్నారు. మీరు అన్నది కరెక్టే, ఒకళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ అత్యుత్సాహంతోనే ఉన్నారు. ఓ సార్, ఇప్పుడు నన్ను చెప్పనేయండి సార్, మీరు ప్రధానికి మళ్ళీ నన్ను ఆన్సర్ నేను చేయాలి కదా. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, క్లియర్ గా చెప్తాను. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడమో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తగ్గించడమో, బీజేపీ వీళ్ళిద్దరిని తగ్గించడమో లేదు. సమన్వయంతో అద్భుతమైనటువంటి పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో. పరిపాలన అనేది ఇలా ఉండాలి అనేది మిగతా పార్టీలు నేర్చుకోవాలా. 3 పార్టీలు ఉన్నా కూడా ఎలాంటి విభేదాలు లేకుండా, పురపక్షాలు లేకుండా ప్రజల కోసం ప్రజల మధ్య తిరుగుతూ, ఇప్పుడు 12-13 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. 3వ నెల నుండి ప్రజల్లోకి వెళ్తా ఉంది. అంటే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా 3వ నెల కాదు కదా, 3 సంవత్సరాల తర్వాత అయినా ప్రజల్లోకి వచ్చిన సందర్భం ఉందా? అవి చూసుకోవాలా. ఇదేదో ఒకటి వచ్చేసిందంటే దాన్ని ఏదో పెట్టి ఫేస్బుక్ లో ట్రోల్ చేసేసి, ఇది జనసేన వాళ్ళు ట్రోల్ చేసినారనో లేకపోతే ఇంకొకరు ట్రోల్ చేసినారని నేను అనుకోను సార్. ఇది ఖచ్చితంగా వైసీపీ ట్రాప్. నేను కూడా అదే అనుకున్నానండి. వైసీపీ వాళ్ళకి పొద్దున్న లేస్తే ఇదే పని, వాళ్ళు ఇవే చేస్తారు. అవును సార్, నాకు కూడా నమ్మకం అవును ఉంది ఆ సార్, విషయం. 100% సార్. వాసుదేవన్ గారు 100%. ఎందుకు ఆ మాట అంటానంటే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీ మీద ఏదో లేని ఉనికిని ఎక్కడి నుంచి కాపాడుకుంటారు? దానికి వాళ్ళు ఎక్కడున్నారండి? 11 దే ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రే. మొన్న వచ్చిన సర్వేలో కూడా వాళ్ళ గురించి ప్రస్తావన కూడా లేదు. వాళ్ళు చరిత్ర, వాళ్ళు గతం, మీరే వాళ్ళని వర్తమానంలోకి తీసుకొస్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు మన గతమైన వర్తమానమైన ఒక పార్టీ, ఆ పార్టీ ఉంది. వాళ్ళ కార్యకర్తలను ఏం చేయాలా? కార్యకర్తలు ఉనికి కోల్పోయేటువంటి పార్టీలో కార్యకర్తలు ఉత్తేజంగా ఉండాలి అంటే ఏదో ఒక కార్యక్రమం పెట్టాలా. ఆ కార్యక్రమం ఏమి లేదనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, లేకపోయినా ఏం చేస్తారు? నిన్న మా వాళ్ళు పెట్టారు మాకు తిరుపతిలో, కరెంట్ లేదంట. కరెంటు ఎందుకు ఆఫ్ చేసినారు? పొగులు కరెంట్ ఎందుకు ఆఫ్ అంటే స్ట్రీట్ లైట్లు డే టైం కూడా వేసి పెడతారు సార్. స్ట్రీట్ లైట్లు వేయలేదని చెప్పి డే టైంలో కూడా స్ట్రీట్ లైట్లు కావాలంట మా అభినయ్ రెడ్డి గారికి. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తారు. మెడకాయ మీద తలకాయ ఉండేవాడు అందరూ నవ్వుకుంటున్నారు సార్. మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు అందరూ నవ్వుకుంటున్నారు, ఏంద్ర ఈ కార్యక్రమాలు అని. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మా మధ్య పొరపక్షాలు లేవు. గతంలోనే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి మా అన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, 15 సంవత్సరాలు విఘ్నత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అలాంటి నాయకుడి సరసన నేను నేర్చుకుంటా, ముందు నాకు ప్రజలు, దాని తర్వాతనే పార్టీ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంత గొప్ప మాట చెప్పిన తర్వాత ఏదో 4 రోజుల కోసం ఆయనకి సీఎం పదవి ఇచ్చేస్తున్నారు, దానికోసం జనసేన కార్యకర్తలు సంబరాలు చేస్తున్నారు. 4 రోజులు కోరికైనా ఎవరైనా సంబరాలు చేసుకుంటారా సార్? 4 రోజులు అది తెలుసు. ఒక రోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని సామెత. ఎవరు వాళ్ళకి అంత అవసరం లేదు జనసేనకి. వాళ్ళు వెళ్తే మరి ఎవరు చేసినట్టు ఆయన ఈ ట్రోలింగ్ ఎవరు చేసినట్టు? ఈ ట్రోలింగ్ ఎవరు చేసినట్టు? అప్పుడు జనసేన వాళ్ళకి మీరు పరిశోధించండి సార్. మీ దగ్గర అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ ఉంది. 15,000 మంది ఉన్నారు వాళ్ళ వెనకాల. ముందని ఎప్పుడు చెబుతున్నా, మీరు చెప్పిన దాని మీద అసాంఘిక శక్తులు వాళ్ళ వెంబడి 15,000 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు చేసుంటారు. ఇది నాకైతే అనుమానం ఉందండి, వాళ్ళలో ఎవరో ఒకరు చేసుంటారు. లక్ష్మీ ఫినిష్ వాసుదేవన్ గారు, మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఇంటెలిజెన్స్ అయినా ఇంకొకటైనా ప్రధాన ధ్యేయం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం,
ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఏదైతే ఈ రాష్ట్రానికి లాస్ట్ 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులందరూ కూడా తిరుగు టపాలు ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళా బ్రతిమలాడి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మీకు ఏమి కావాలనో అవన్నీ నేను చూస్తాను, వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒకటే కావాలి, 30 ఏళ్ల పాటు మీరే ఉండండి అనే ఒక హామీ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు వస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని ఒక పక్క అచ్చెన్నాయుడు గారు 1000 అడుగులు గోతులు తవ్వుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ భూతాన్ని పాతి పెట్టడానికి. మీరు అది హామీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తారు, మీరు హామీ ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. ఆల్రెడీ మేము వచ్చాం కాబట్టి, మేము ఆ విధంగా హామీ ఇచ్చాం కాబట్టి 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుడు అనేవాడు ఎవ్వడూ లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లడమే మా సరే, ధ్యేయం. దాంతో పాటు అది అది ఓకే, అది మనం జగన్మోహన్ రెగ్యులర్ గా మాట్లాడుతుంది జగన్మోహన్ కానీ రెడ్డి గారు ఈ ఎపిసోడ్లోకి వద్దాం, ఒక్క నిమిషం, ఈ ఎపిసోడ్లోకి వద్దాం. ఇప్పుడు వచ్చేది ఆగస్టు, ఋతుపవనాలు ఎలాగ వస్తాయో ప్రతి ఏడాది జూన్ జూలైలో, ఆగస్టులో తెలుగుదేశంలో సంక్షోభం కూడా అలాగే వస్తుంటుంది. ఎవరో తెలుగుదేశంలో నెంబర్ 2 స్థానాన్ని, తెలుగుదేశంలో జనసేన ఇక్కడ సంబంధం లేదండి, మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశంలో నెంబర్ 2 స్థానాన్ని ఆశిస్తున్న ఒక నాదెండ్ల భాస్కరరావు 2 ఉన్నట్ట. ఆయన ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా మీరు? నాదెండ్ల భాస్కరరావు 2 రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 1 నుండి 100 వరకు చంద్రబాబు నాయుడు గారే, 1 నుండి 100 వరకు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశంలో. నెంబర్ 2లు, నెంబర్ 3లు, 5లు, 10లు నేను చెప్పేది 100 తర్వాత నెంబర్ 2 చెప్తున్నా. తెలుగుదేశం దేంట్లో అయినా 1 to 100 ఉంటాయి సార్, 100 తర్వాత ఉండవు. దేంట్లో అయినా 1 to 100 ఉంటాయి. 1 to 100 చంద్రబాబు నాయుడు గారే. ఏమో ఎందుకని మిస్ మాట చెక్ చేసుకోండి, ఏదో జరుగుతోంది, చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక మాట శేఖర్ రెడ్డి గారు ఒక సెకండ్ కన్క్లూడ్ చేస్తా. తెలుగుదేశం పార్టీలో ఏమీ జరగదు, ఏమీ ఉండవు అలాంటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మా అందరి నాయకుడు, సైకిల్ గుర్తే తెలుగుదేశం పార్టీ గుర్తు. దీంట్లో సంక్షోభాలు ఇంకొకటి దీనికి దానికంటే ఏమి ఉండవు. కానీ ఎవరో ఒకరు లేపుతా ఉంటారు, ఏదో ఒకటి పని బాట లేని లేపుతా ఉంటారు. దాంట్లో ఆ ట్రాప్ లో మేము పడేదానికి సిద్ధంగా అయితే లేవు సార్. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు, ఈ ట్రాప్ ఎప్పటి నుంచి వేస్తున్నారు? వాసుదేవన్ సార్ పడేస్తాడు ఈ ట్రాప్. నేను ఆయన అడుగుతున్నా, శేఖర్ రెడ్డి, ఈ ట్రాప్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఈ స్కెచ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ట్రాపులు, స్కీములు, స్కాములు అన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ సార్.